నమస్కారం. ఈ వీడియోలో మనుషుల మనస్తత్వాల గురించి తెలుసుకుందాం. ఏ మనిషిరా నువ్వు అనే స్థాయికి ఎదిగినాం. ఎందుకు అనంటే ఆది మానవుడిగా అడవులలో ప్రారంభమైనటువంటి మానవుని జీవన ప్రస్థానం నేడు అసలు మనిషివేనా, నువ్వేం మనిషివురా అనేటువంటి స్థాయికి ఎదిగినాము. నాగరికత అనేటువంటి పేరుతో నిప్పును కనిపెట్టాం, ఇనుమును కనిపెట్టాం, చక్రాన్ని కనిపెట్టాం, ఇంకా ఎన్నెన్నో అద్భుతాలంతా సృష్టించాం. కానీ ఒక మనిషి అయ్యుండి సాటి మనిషికి సహాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది ఉన్నారు. కులాలు సృష్టించుకున్నాం, మతాలు సృష్టించుకున్నాం, మనుషుల మధ్య ప్రేమాభిమానాల్ని దూరం చేసుకుంటున్నాం. ఒక మనిషి ఏంటి సాటి మనిషిని అభిమానించలేక కష్టాల్లో పాలు పంచుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు మనుషులు. ఒక్కొక్కసారి మనం సమాజంలో కొన్ని సంఘటనలు చూస్తే అసలు మానవత్వం అనేటువంటిది ఉన్నదా అనేటువంటి ప్రశ్న తలెత్తేటువంటి అవకాశం ఉంది. అన్న ఆస్తి కోసం తమ్ముడిని చంపేయడం, బిడ్డలు తండ్రిని చంపేయడం, అనాథాశ్రమాల్లో వదిలేయడం, ధనం కోసం, ఆస్తి కోసం సొంత రక్త సంబంధికుల్ని చంపుకోవడం ఇలా చేస్తున్నారు. మానవ జన్మ అనేటువంటిది చాలా ఉత్తమమైనది అని చెప్తూనే ఉన్నా ఆ జీవితానికి సార్థకత చేసుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. యుద్ధం పేరుతో ఒక దేశం ఇంకో దేశాన్ని నాశనం చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. మనిషిగా పుట్టాము, ఈ జీవితాన్ని సార్థకత చేసుకుంటే నలుగురికి సహాయం చేస్తూ ఎవరికి కీడు చేయకుండా సంతోషంగా ఆనందంగా గడిపితే ఈ జీవితానికి సార్థకత ఉంటుంది. నువ్వు పుట్టినప్పుడు ఈ సమాజానికి ఒక్కడివే పరిచయం అయ్యావు. నీ పుట్టుక చాలా సంతోషం వేసిన, నువ్వు చనిపోయేటప్పుడు ఎందుకు చనిపోయినామా, ఆ వ్యక్తి ఎందుకు చనిపోయినాడా అని నీ గురించి కోట్ల మంది మాట్లాడుకునేటువంటి స్థాయిలో నువ్వు ఉండాలా. చరిత్రలో నీకు ఒక స్థానాన్ని కల్పించుకోవాలా, మంచిగా చెడుగా కాదు. అలాంటి మానవ ఉత్తమమైనటువంటి ఈ జన్మని సార్థకం చేసుకోరా ఓ మనిషి. మనుషులకే కోర్టులు ఉన్నాయి, జైళ్ళు ఉన్నాయి. ఏ జంతువుకు లేవు, కోర్టులు లేవు, జైళ్ళు లేవు, పోలీసులు లేవు. నేను మనిషి నాగరికత పేరుతో గొప్ప అద్భుతాలు సృష్టించినాను అంటున్నావు. నేరాలు చేసేది నువ్వే, ఘోరాలు చేసేది నువ్వే, అబద్ధాలు చెప్పేది నువ్వే, అన్యాయం చేసేది నువ్వే, మోసం చేసేది నువ్వే. ఇన్ని అవలక్షణాలు పెట్టుకున్నటువంటి మనిషి ఎవడైతే ఉంటాడో వాడు గొప్పవాడు ఎలా అవుతాడు, ఎందుకు అవుతాడు? కుక్క నయం, పిడికిడి ముద్ద పెడితే ఇంటి ముందు కూర్చొని విశ్వాసాన్ని చూపిస్తుంది. కొంతమంది నమ్మిన వారిని మోసం చేస్తున్నారు. చూడండి, మనిషిగా బతకాలి కానీ నువ్వు మనిషా పశువా అంటారు. అటువంటి స్థాయిలో బతికితే అది బతుకవుతుందా? ఏం మనిషివిరా నువ్వు అనేదానికన్నా ఎంత గొప్ప మనిషివిరా అని అనిపించుకుంటే బాగుంటుందని, ఈ జీవితాన్ని సార్థకం చేసుకుంటారని, ప్రతి మనిషి ఇంకొక మనిషికి సహాయపడతాడని, ఉపయోగపడతాడని, ఎదుటివారి కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటారని, కష్టాన్ని కలిగించరని ఆశిస్తూ ధన్యవాదాలు.